ఎందుకు ఇప్పుడు వీళ్ళు ఎత్తుకున్నారు? పైగా దాంతోపాటు రాష్ట్ర విభజన కూడా చంద్రబాబే కారణం అని ఇప్పుడు 10 ఏళ్ళ తర్వాత. అంటే ఎవరిని పిచ్చోళం చేద్దామని అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి? దానికి కుట్ర ఏంటి? సరే, ఇప్పుడు ప్రజలకి ఏం కావాలి అనే అంశాలు కాకుండా వాళ్ళకి రాజకీయంగా ఏం కావాలి అనే విషయాల మీద వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు నిన్న పొద్దున ఒక వైసీపీ ఎంపీ రాజీనామా చేశాడు, కర్నూలు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీని సమర్థించే ఎవరైనా సరే దాన్ని హైలైట్ చేసి మొత్తం డిబేట్ డ్రైవ్ చేయాల్సింది. మధ్యాహ్నం ఎప్పుడైతే కేసినేని నాని వెళ్ళి తాడేపల్లిలో సీఎం కలిశాడో మొత్తం దీని మీద డిబేట్ నడిచింది, సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం, తెలుసో తెలియక అందరూ కూడా అదే ట్రాప్లో వెళ్ళిపోతున్నారు. ఈరోజు నేను ఒక ఎంపీకి ఇంకొక ఎంపీ అవుట్, కమ్మ ఎంపీని తీసుకుంటే బీసీ ఎంపీ వెళ్ళిపోయాడని చెప్పి బీసీలు వెళ్ళిపోతున్నారు వైసీపీ. ఇప్పుడు కేసినేని నాని అనే వ్యక్తి భౌతికంగానే నిన్నటిదాకా తెలుగుదేశంలో ఉన్నాడు తప్ప మానసికంగా ఆయన ఎప్పుడో తెలుగుదేశం పార్టీ అన్నట్టు మనసు ఇక్కడ మనం అక్కడ వదిలేశాడు. నాకు తెలిసి ప్రపంచంలో తమ్ముడిని కూడా ద్వేషించి తమ్ముడి అభివృద్ధిని కూడా చూసి తట్టుకోలేని ఒకే ఒక వ్యక్తి కేసినేని నాని. సరే, అది వదిలేసేద్దాం. ఇప్పుడు అక్కడే మైండ్ సెట్లు కలిసినాయి. ఇప్పుడు రాష్ట్ర విభజన గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు, ప్రత్యేక హోదా గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాట్లాడాల్సింది ఏంటి? 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆంధ్రప్రదేశ్కి ఏం మిగిల్చింది? ప్రోగ్రెస్. మన మొదటి భాగం డిబేట్లో అప్పుల గురించి మనం మాట్లాడినప్పుడు అందరూ గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, నేను మాట్లాడేటప్పుడు రాజకీయ అంశాలు కాకుండా ఈ ఆర్థిక అరాచకం భవిష్యత్తులో ఎలాంటి ఎలాంటి పరిస్థితికి దారితీస్తుంది అనే బాధ నా మాటల్లో ఉంది. దాన్నే కుటుంబరావు గారి పెద్దలు ఆయన మాటల్లో ఉన్న ఆవేదన ఏంటంటే, ఆయన కూడా చివరిలో భయం వేస్తుంది అన్నారు. వాస్తవానికి పరిస్థితి అర్థమైతే నేను ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి సార్. సారీ, మీకు తెలిసిన విషయం, ప్రపంచానికి తెలియని విషయం. నేను దాదాపు ఒక సంవత్సరంన్నర నుంచి సార్ ఇంక నేను డిబేట్లకు రాను, ఏం రాను, నేను వెళ్ళి నా పని చేసుకుంటాను, ఇంక వదిలేసేయండి సార్ అని మీకు చాలాసార్లు చెప్పాను నేను. కానీ మీరు నన్ను మోటివేట్ చేసేవాళ్ళు. కొన్ని ఇష్యూలు మీరు మాట్లాడకపోతే మాట్లాడేవాళ్ళు లేరండి. ఇట్లా ఆఖరికి రాజకీయాల్ని పక్కన పెట్టి రాష్ట్రం కోసం మనం మాట్లాడాల్సిన విషయాలు, మనం పనిచేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, చాలా సీరియస్గా ఉన్నాయి. వాటిని లోతుగా అర్థం చేసుకుంటే నిజంగా నిద్ర కూడా పట్టదండి. అవును, నిజంగా నిద్ర కూడా పట్టదు. కారణం ఏంటంటే, ఈ రాష్ట్రాన్ని మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాస్తవానికి ఇప్పుడు అనిపిస్తుందండి నాకు,